ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామం పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? క్షేమంగా ఉన్నారు కదా? మీకోసం అనుదినం ప్రార్థన చేస్తున్నాము. మా కోసం కూడా మీరు ప్రార్థన చేస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచుంటే మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు ఇస్తానని వాగ్దానం చేసిన ప్రభువు మనకున్నారు. ఆయన వాక్యములో మనం నిలిచి ఉన్నప్పుడు, ఆయనలో మనం నిలిచి ఉన్నప్పుడు దేవుడు మన యొక్క అవసరాలను తీర్చువాడు, మన హృదయ వాంఛలను నెరవేర్చువారు. ప్రార్థనల ద్వారా ఎన్నో అద్భుతాలను మనం చూస్తున్నాం. దేవుడు మన ప్రార్థన ఆలకించువాడు. కేవలం ఆలకించడం మాత్రమే కాకుండా తగిన సమయంలో మనకు సహాయాన్ని అందిస్తున్న దేవుడు ఆయన. అందును బట్టి మనం నిరంతరం ప్రభువుని స్తుతింపబద్ధులమై ఉన్నాం, ఆయన్ను కీర్తింపబద్ధులమై ఉన్నాం. ప్రతి ఉదయం ఒక వాగ్దాన సందేశాన్ని వినడం ద్వారా ఆధ్యాత్మిక జీవితాల్లో ఎంతో ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తున్నాం. ఈరోజు వాగ్దానం కోసం మీరందరూ కనిపెడుతున్నారు కదా. పరిశుద్ధ గ్రంథం తెరిచి కీర్తనల గ్రంథం 56వ కీర్తన 4వ వచనాన్ని చదువుకుందాం. Psalm 56 and verse 4. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను, దేవుని యందు నమ్మిక ఉంచున్నాను, నేను భయపడను, శరీరధారులు నన్నేమి చేయగలరు. ఎంత చక్కని మాట. నేను దేవుని యందు నమ్మిక ఉంచున్నాను గనుక నేను భయపడను. ఈ మాట నువ్వు చెప్పగలవా? దేవుని యందు కొన్నిసార్లు మన నమ్మిక తప్పిపోతుంది కాబట్టే భయము మన జీవితాల్లోకి ఎంటర్ అయిపోతుంది. కొందరి జీవితాలను జాగ్రత్తగా పరిశీలన చేస్తుంటే విపరీతమైన భయంతో వారు బ్రతుకుతున్నారు. పైకి చెప్పలేకపోయినా ఎవరితో పంచుకుంటే ఏమైద్దో అన్న ఆలోచనలో ఆ భయాన్ని లోపలే ఉంచుకుని కృంగిపోతున్న వారు చాలామంది ఉన్నారు. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా మనిషిని పట్టి పీడిస్తున్న భయము భవిష్యత్తును గురించిన భయం. కుటుంబం ఎలా ఉంటుందో, భర్త ఎలా ఉంటాడో, భర్త ఆరోగ్యం ఎలా ఉంటుందో, నా పిల్లల పరిస్థితి ఏంటో, లేదా నా తల్లిదండ్రులు ఏమైపోతారో, నేను దూరంగా ఉన్నాను, నా కుటుంబం ఎటుపోతుందో, ఏం పరిస్థితులు జరుగుతున్నాయో అని ఏదో రకమైన భయం మనిషిని వెంటాడుతుంది. ఆలోచించొద్దు అని నేను అనడం లేదు. కుటుంబం కోసం ఆలోచన చేయాలి, పిల్లల కోసం ఆలోచన చేయాలి, వారి భవిష్యత్తును గురించి ఆలోచన చేయడం తప్పు కాదు. కానీ తీవ్రమైన ఆలోచనలకు వెళ్ళిపోయి అలా జరుగుద్దేమో, ఎలా జరుగుద్దే అని ముందే ఊహించేసుకుని భయపడే వాళ్ళు చాలామంది ప్రపంచంలో కనబడుతున్నారు. అయితే అలాంటి భయం గుప్పింట్లోంచి నువ్వు బయటకు వచ్చి దేవుణ్ణి ఆరాధించాలి అంటే నీవు చేయాల్సిన పని ఏంటో తెలుసా? సజీవుడైన నీ దేవుని యందు నువ్వు నమ్మిక ఉంచాలి. ఆయన మహోన్నతుడు, సర్వశక్తిగల దేవుడు, ఆయన సైన్యములకు అధిపతి అయిన దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, వాగ్దానాలు నెరవేర్చడంలో ఆయన ఎప్పుడు కూడా ముందుండువాడు. అలాంటి గొప్ప దేవుని యందు నీవు నమ్మిక ఉంచగలిగితే, విశ్వాసం ఉంచగలిగితే ఖచ్చితంగా నువ్వు భయాన్ని జయించి ముందుకు సాగిపోతావు. భక్తుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, నాకు భయము సంభవించిన దినమున నేను దేవుని ఆశ్రయించానని. ఈ కీర్తన ఎప్పుడు రాయబడింది, ఆ నేపథ్యం ఏంటి అనేది తెలుసుకోవాలంటే మనం పాత నిబంధనలో చరిత్ర గ్రంథాలు తిరగేయాలి. సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం మనం చదివినప్పుడు దావీదు సౌలు నుండి తప్పించుకోవాలనే ఉద్దేశంలో, సౌలు అతను తరుగుతున్నప్పుడు అతను తప్పించుకోవాలని ఆలోచనలో గాతు వాడైన ఆకీషు దగ్గరికి వచ్చాడు. ఆకీషు రాజు సేవకులు దావీదును పట్టేసుకున్నారు. దావీదును తీసుకొచ్చి తన సమక్షంలో నిలవబెట్టారు. బహుశా ఆ సందర్భంలో దావీదు తన మనసులో వస్తున్న ఆలోచనలన్నీ కూడా ఈ కీర్తనలో ఉంచాడు. నాకు భయము సంభవించిన దినమున అంటే ఒక శత్రువు నుండి బయటపడాలి అనుకుని పరిగెడుతున్న దావీదు మరొక శత్రువు చేతిలో పడిపోయాడు. అది ఖచ్చితంగా భయానకమైన పరిస్థితే. ఆ సందర్భంలో వెర్రివాని వలె ప్రవర్తించి దావీదు అక్కడి నుంచి బయటకు వచ్చేసాడు. ఈ సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం అంతా మనం చదువుతున్నప్పుడు దానిలో దావీదు యొక్క అనుభవాలు అక్కడ రాయబడతాయి. ఆ సందర్భంలో దావీదు కీర్తన రాసి ఉన్నాడు. ప్రభువా, నన్ను మృంగగోరు వారు అనేక మంది ఉన్నారు, గర్వంతో మాట్లాడుతున్నారు వాళ్ళందరూ, నాకు భయం కలిగింది. దావీదు భక్తుడే, దేవుని మీద ఆనుకున్నవాడే, కానీ భయం వచ్చిన సందర్భం ఉంది. కానీ దాని నుండి ఎలా బయటికి రావాలో దావీదుకు తెలుసు. అందును బట్టే నాకు భయము కలిగిన దినమున నేను నిన్ను ఆశ్రయించాను, నీ యందు నమ్మిక ఉంచాను కాబట్టి నేను భయపడను, శరీరధారులు నన్ను ఏం చేయగలరు. ప్రియ సహోదరి మరియు సహోదరుడా, జాగ్రత్త వినండి. ఈ ఉదయకాల సమయంలో బహుశా నీ జీవితంలో ఏదైనా భయం ఉందా? నీ కుటుంబంలో జరిగిన ఒక సంఘటన బట్టి తీవ్రంగా కుమిలిపోతున్నావా, చింతపడుతున్నావా? నీ తల్లో నీ తండ్రిలో నిన్ను వదిలిపెట్టేశారని, వారు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారనే బాధ సంవత్సరాలు దొరులుతున్నా ఇంకా నిన్ను కృంగదీస్తూ ఉందా? ఈరోజు ఒక్కసారి ప్రేమగల నీ దేవుని వైపు చూడు. సిలువలో నీ కోసం సమస్తము ధారపోసిన ప్రభువును ఒక్కసారి చూడు.
మూడవ రోజున మరణాన్ని జయించి తిరిగి లేచిన మృత్యుంజయుడైన దేవుణ్ణి ఒక్కసారి చూడు. ఎందుకు భయపడుతున్నావు? మనుషులు ఏం చేయగలరు? నిన్ను శరీరదారులు ఏం చేయగలరు? నీ దేవుడు నీలో ఉన్నంతకాలం, ఆయన నీ జీవాన్ని కాపాడుతున్నంతకాలం ఏ ఒక్కరు నేనేం చేయలేరు. అనవసరమైన భయాలకు లొంగిపోవద్దు, అనవసరమైన భయాలకు కృంగిపోవద్దు. నువ్వు దేవుని కొరకు ఏం చేయాలనుకుంటావో, ఏం చేస్తే దేవునికి మహిమ వస్తుందని నీవు నిర్ణయించుకున్నావో, కీప్ డూయింగ్ ఇట్. చేస్తూ ముందుకు సాగిపో. నిన్ను అడ్డుకునే శక్తి ఏది లేదు. నీకు విరోధంగా రూపించబడిన ప్రతి ఆయుధాన్ని నిర్వీర్యం చేసే దేవుడు నీతో ఉన్నాడు. ఆయన మనుషులకు కానీ, వ్యవస్థలకు కానీ, లోక సంబంధ అనుభవాలకు కానీ, దురాత్మలకు కానీ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యం తెచ్చుకో. దేవుని మీద నమ్మిక ఉంచు. ఆయన నీకు ధైర్యం ఇచ్చేవాడు. ప్రతి భయము నుండి ఆయనను విడిపిస్తాడు. లేఖనాల్లో ఎన్నో చోట్ల ఈ వాగ్దానాన్ని మనం చూస్తాం. ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, అధైర్యపడకండి. దేవుడు పదే పదే ఆ మాట మనకు చెప్పడం ఆయన ఉద్దేశం మనందరూ కూడా ధైర్యంతో ముందుకు సాగిపోవాలని, మంచి ధైర్యంతో ముందుకు సాగిపోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. లోకంలో కొంతమందికి చెడ్డ ధైర్యాలు ఉంటాయి. వ్యర్థమైన వాటి కోసం తెగించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మనది మంచి ధైర్యం. ప్రభువు కొరకు మనం ధైర్యం కలిగి బ్రతుకుతున్నాం. ఆయన సువార్త పనిలో, ఆయన సేవా పొలంలో ధైర్యంతో ముందుకు సాగిపోదాం. ఏ విషయానికి కృంగిపోవద్దు. దేవుని వైపు చూడండి, అద్భుతాలు జరుగుతాయి. ఈరోజు ఈ వాగ్దానం అంతా క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. బలమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాల్లో నెరవేర్చునుగాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు. నాకు భయము సంభవించిన దినమున నిన్ను ఆశ్రయించుచున్నానని భక్తుడు అన్నట్టుగా ఈరోజు మా ప్రియులు ఏ విషయాల కోసం అయితే భయపడుతున్నారో, కృంగిపోతున్నారో, అధైర్యపడుతున్నారో, యేసయ్యా వారందరినీ మీరు ముట్టండి అయ్యా. లేవనెత్తండి, శక్తితో నింపండి, బలమైన అభిషేకంతో వారిని తాకండి. భయం గుప్పిట్లోంచి వారిని విడిపించి నిన్ను స్తుతించువారుగా, నిన్ను ఆరాధించువారుగా, నిన్ను ప్రకటించువారుగా, ప్రభువా నీ నామమును కీర్తించువారుగా వారు ముందుకు సాగిపోయినట్లుగా మీరే సహాయం చేయండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థతను ప్రసాదించండి. ఆర్థిక సంబంధం ఇబ్బందులు ఉన్న వారిని విడుదల చేయండి ప్రభు. ఈ రోజంతా వారి జీవితాల ద్వారా, వారి బ్రతుకుల ద్వారా ఘనమైన నీ నామం మహిమపరచబడినట్లుగా మీరే నీ సహాయాన్ని, సహకారాన్ని అందించమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.